నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కరీంనగర్లో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సీఎం వ్యవహారాల ఇన్ఛార్జ్ వేం నరేందర్ జన్మదిన వేడుకలు. కరీంనగర్ సూడా చైర్మన్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. జగిత్యాలలో అమానవీయ ఘటన. ఆస్తి లాక్కొని శవాన్ని వదిలేసిన కొడుకులు. పోలీసులు కేసు నమోదు. జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. వేములవాడలో అన్యమతస్థుల ప్రచారం. ఆలయ ఆవరణలో క్రిస్మస్ సందర్భంగా చికెన్ రైస్ కలకలం. వేములవాడ రాజన్న ఆలయంలో దొంగల బీభత్సం. హుండీ నుంచి నగదు అపహరణ. వారంలో 2 సార్లు చోరీ జగడం. భద్రతా వైఫల్యంపై విమర్శల వెల్లువ. కరీంనగర్లో ఘనంగా సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలు. నగరంలో రెడ్ డ్రెస్తో కవాతు. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. హైదరాబాద్లో సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యత ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అనంతర పరిమాణాల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు. అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ప్రభుత్వ వైఖరికి సీఎం వారికి వివరించారు. ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది. శాంతి భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారం, సినీ ప్రముఖులు చొరవ చూపాలి. ఆలయ పర్యాటకం, ఏకో టూరిజం ప్రచారం చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు. అవమానాలు, అపోహాలు, ఆలోచనలు పంచుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్ట్రీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు వచ్చింది. పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం. తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐటీ, ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్రాజ్ ఎఫ్డీసీ చైర్మన్గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇండస్ట్రీకి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. ఆ వారసత్వాన్ని మేము కొనసాగిస్తున్నాం. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని, ఈ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మా సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయంలో దొంగలు పడ్డారు. హుండీ నుంచి నగదు అపహరించారు. వారంలో 2 సార్లు చోరీ జరగడం, భద్రతా వైఫల్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ రాజన్న గర్భాలయంలోని హుండీలకే కన్నం వేశారు. భక్తుల రద్దీని ఆసరగా చేసుకుని మైనర్లు హుండీల్లోని డబ్బులు అపహరించారు. పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మహా ఉండి నిండిపోయి 4 రోజులయ్యింది. 4 రోజుల నుండి
హుండీపై కన్నేసిన మైనర్లు చోరీకి పాల్పడుతున్న ఆలయ అధికారులు గాని ఎస్పీఎఫ్ఎఫ్ సిబ్బంది గాని గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజన్న గర్భాలయంలో మొత్తం 4 పెద్ద హుండీలు, 8 చిన్న హుండీలు ఉన్నాయి. ఇటీవల భక్తుల నుంచి నగదు, మొక్కుబడి కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి. ఈ క్రమంలో 3 మైనర్లు సాధారణ భక్తుల్లా రాజన్న ఆలయంలోకి వచ్చి హుండీలోని నగదు దొంగిలిస్తూ ఆలయ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి 2,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసుల విచారణలో ఆదివారం కూడా 7,000 కాజేసినట్టు తెలిసింది. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్లు వేములవాడ పట్టణ ఇన్ఛార్జ్ సిఎస్ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో ఆలయ ఎస్పీఎఫ్ భద్రతా వైఫల్యంతో పాటు నిఘా కొరవడిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తీసుకుని శవాన్ని కొడుకులు వదిలేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలలో సాధుల సత్యవ్వ 85 సంవత్సరాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సత్యవ్వ భర్త లక్ష్మణ్ 20 ఏళ్ల క్రితం మరణించాడు. వారికి సంతానం లేకపోవడంతో సత్యవ్వ బావ కొడుకులు ప్రసాద్, రవి తన కొడుకులుగా భావించింది. తన ఆస్తులు వారిద్దరికి పంచిచ్చింది. సొంత ఇంటితో పాటు పట్టణంలో ఉన్న భూమిని కూడా వారికి రాసిచ్చేసింది. సత్యవ్వను వాయిదాల పద్ధతిలో పెంపుడు కొడుకులు ఇద్దరు నెలకొకరు చొప్పున చూసుకుంటున్నారు. అయితే ఇటీవల అనారోగ్యం బారిన పడిన సత్యవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్లో స్వంత ఇంటికి తీసుకొచ్చినప్పటికీ ఇంటికి తాళం వేసి ఉండటంతో కొన్ని గంటల పాటు శవం రోడ్డుపై అంబులెన్స్లోనే ఉండిపోయింది. పెంపుడు కొడుకులు ఇద్దరు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇంటికి వేసిన తాళం పగలగొట్టి సత్యవ శవాన్ని ఇంట్లో ఉంచారు. రాత్రంతా ఒంటరిగానే శవం ఇంట్లో ఉండిపోయింది. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు కాకుండా కంటికి రెప్పలా చూసుకుంటారని కళ్ళు కన్న ఆ తల్లి కాలం చేసిన తర్వాత కన్న తల్లికి అంత్యక్రియలు చేస్తారని భావించింది. అంతిమ ఘడియల్లో ఎలాంటి జీవనం సాగించిందో ఏమో కానీ చివరకు అయిన వారితో అంత్యక్రియలకు నోచుకోలేకపోయింది. ఆస్తిపాసులు పంచుకునే వరకు బాగానే ఉన్నా అవసాన దశకు చేరుకున్న సత్యవపై పెంచుకున్న కొడుకులు చూపిన వివక్ష స్థానికులకు కలిచివేసింది. ఆస్తులు పంచుకున్న ఇద్దరు నెలకొకరు చొప్పున అవ్వకు ఇంత బువ్వ పెట్టారు. కానీ అనారోగ్యం పాలైన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువు ఒడిలో చేరిన ఆమె శవాన్ని కడసారి చూడకుండా సొంత ఇంటిలోకి తీసుకెళ్లేందుకు ముందుకు రాక అటువైపు రాకుండా పోయారు. గంటల తరబడి వెయిట్ చేసినా ఎవరూ కనికరించలేరు. ఆస్తి విషయంలో రాజీ పడకుండా వాటా తీసుకున్న పెంపుడు కొడుకులు కనీసం ఆమెను చివరి చూపు చూసేందుకు కూడా రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథగా మారిన అవ్వ శవం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మహిళ ఎస్ఐ గీత మాధవరావు సత్యవ పెంచుకున్న కుమారునికి ఫోన్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సత్యవ మృతదేహం వద్దకు రావడానికి నిరాకరించారు. పెంచుకున్న తల్లి చనిపోతే ఇలా వ్యవహరించడం ఏంటని ఎస్ఐ మందలించినా అతనిలో మార్పు రాలేదు. చనిపోయిన శవాన్ని ఇలా వదిలేసి వెళ్లడం సమంజసం కాదని, భవిష్యత్తు తరాలకు ఇచ్చే సందేశం ఇదేనా అని వ్యాఖ్యానించినప్పటికీ కొడుకులు మాత్రం స్పందించలేదు. సత్యవ ఆస్తులు పంచుకొని ఆమెను పట్టించుకోకపోవడంపై ఆగ్రహించిన ఎస్ఐ ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు సిఫార్సు చేస్తారని హెచ్చరించారు. అయినా వారిలో చలనం లేకపోవడంతో సుమేటోగా ఇద్దరు కొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవ్వ శవాన్ని అవమానించారని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఓ పెంపుడు కొడుకు ఇంట్లో నెల రోజుల్లో వివాహం ఉన్న కారణంగా తన ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నారని వివరించగా మరో కొడుకు అటువైపు కనీసం కన్నెత్తి చూడకపోవటం స్థానికుల హృదయాలను ద్రవింపజేసింది. ఎవరూ రాకపోవడంతో చివరకు పోలీసుల జోక్యంతో స్థానికుల అనాథలుగా మారిన అవ్వ శవానికి అంతిమ సంస్కారం నిర్వహించారు. సత్యవ ఆస్తిని పంచుకున్న పెంపకం కొడుకులు ఇద్దరు అటువైపు కన్నెత్తి చూడకపోవటం, అంత్యక్రియలు నిర్వహించకపోవటంపై స్థానికులు కన్నీటి పర్యంతమై శాపనార్థాలు పెట్టారు. ఆస్తిని తీసుకొని అంత్యక్రియలు చేయని కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఆడే మా చిన్నోడే మాకు 4 ఇళ్ళకి మాకు ఒక్కటే మాకట, అది కూడా అంటున్నాడు. 3 అట ఆనకట మాకట మత్తమ్మంటది, నీకు రాదు ఏది రాదు, ఇల్లు అమ్ముకొని పోయింది. అక్కడ ఇల్లు అమ్ముకొని పోయి కొత్తింట్లో నువ్వు అడిగితే మంచిగా ఉండదని గొడవ పెడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సీఎం ప్రజా వ్యవహారాలు చూసే వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజా పాలనలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న నరేందర్ రెడ్డికి భగవంతుడు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకుడు దన్నా సింగ్, ఎండి చాంద్, జీడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూసుకునేటువంటి ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేము కరీంనగర్ శ్రేణులు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేమంతా కూడా మరి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాం. ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్లో మార్కెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి ప్రత్యేక పూజలు జరిపి కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో మరి నిండు నూరేళ్లు జీవించాలని, ఇదే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో వారు ముఖ్య భూమిక పోషిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారి యొక్క పాత్ర ఉండాలని, వారి యొక్క సూచన సలహాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మేమంతా కూడా నడుచుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచన సలహాలు ఇస్తున్నటువంటి ప్రజా వ్యవహారాల. క్రిస్మస్ సందర్భంగా సత్యసాయి మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి ఏ లైక్ టు ఎవ్రీవన్ జీసస్ అన్నారు. అల్లా ఇంచు మహమ్మదీయులు, జయోవో ఇంచు క్రైస్తవులు, సంభోయించు ఆహ్లాదబ్బు రక్షించువాడే అల్లా. నిజమైన క్రిస్మస్ పండుగ ఒక ప్రశాంతి నిలయంలో తప్ప మరెక్కడా జరగదు. ఎందుకంటే బయట క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు మాత్రమే చేసుకుంటారు, హిందువుల పండుగలను హిందువులు మాత్రమే జరుపుకుంటారు. ఇప్పుడు జనరేషన్ ప్రకారం పండుగలకు అందరూ పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా సత్యసాయి మందిరంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా భజన వీడియోలు, ప్రజెంటేషన్, ఆధ్యాత్మికంగా ప్రసంగం, హారతి, ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి, హరి, విజయ్, శారద, సౌమ్య, బుచ్చన్న తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు. సిరిసిల్ల జిల్లాలో లారీని ఢీకొన్న కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వాసిగా గుర్తించారు. వేములవాడ దర్శనం ముగించుకొని కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేములవాడలో అన్యమత ప్రచారం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా ఆలయ ఆవరణలో చికెన్ రైస్ పంపిణీ కలకలం సృష్టించింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో అన్యమత ప్రచారం కలకలం సృష్టిస్తుంది. క్రిస్మస్ పర్వదినాన గుర్తు తెలియని వ్యక్తులు రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో చికెన్ రైస్, ఎగ్ రైస్ పంపిణీ చేశారు. కావాలనే కొందరు మాంసాహారాన్ని పంపిణీ చేసినట్లు విశ్వ హిందూ పరిషత్ బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. మాంసాహారం పంపిణీ చేసిన నేపథ్యంలో ఆలయ అర్చకులు ఈ రోజు సంప్రోక్షణ నిర్వహించారు. జరిగిన సంఘటనపై వేములవాడ పోలీస్ స్టేషన్లో ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అటు ఆలయ అధికారులు సైతం అంతర్గతంగా విచారణ చేపట్టి మాంసాహారం పంపిణీ చేసిన వారిని గుర్తించి చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్లో సిపిఐ 100 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలో రెడ్ డ్రెస్తో కవాతు నిర్వహించారు. సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరీంనగర్లోని కమ్యూనిస్టులు ఘనంగా నిర్వహించారు. నగరంలో రెడ్ క్రాస్తో కవాతు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ అనంతరం సిపిఐ కార్యాలయం పద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద పార్టీ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఐ 100 ఏళ్ల ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ అడుగు పెడుతున్నది. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి రాజ్యాంగ చట్టం అనుగుణంగా ఈ దేశంలో కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ పరిధిలో హక్కులు కావాలని ఈ పరిపాలకులపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి అనేక లక్షలాది మంది కమ్యూనిస్టు యోధులను త్యాగాలు చేసి ఈ భూమి కోసం, భుక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇది 100 సంవత్సరాల వసంతాలు నిండుతున్న సందర్భంగా ఈ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా ఈ దేశంలో 530 పైగా ఉన్నటువంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి అనేక పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ.
ఈనాడు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఈనాడు ప్రతి వాళ్ళం నిలబడి నిగ్గదీసి మా హక్కులు ఇవ్వని చెప్పగలిగేటువంటి స్థితి వచ్చిందంటే ఎర్ర జెండా నీడ కింద కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలతో ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా దురదృష్టవశాత్తు భారతదేశంలో చీలికలు పేలికలు కావడం ద్వారా ఈ దేశంలో మరి పేదవాళ్ళకు కార్మికులకు కర్షకులకు అన్ని వర్గాల దోపిడీ గురవుతున్న వర్గానికి న్యాయం చేయడం కోసం నిరంతరం నేటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. ఆ వెలుగులోనే ఈ దేశంలో ఏ పార్టీ కూడా 100 సంవత్సరాలు నిండలేదు. అనేక కాంగ్రెస్ ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ కూడా అది ఇందిరా కాంగ్రెస్ అయిపోయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా మాత్రమే ఈ దేశంలో 100 సంవత్సరాలు నిండింది. దానికి అత్యంత ఒక పక్క రైటిస్టు ఒక పక్క లెఫ్టిస్టు మతోన్మాదంతో మరి హిందూ ఇదాన్ని రెచ్చగొట్టే విధంగా ఆర్ఎస్ఎస్ ఏ రకంగా అది కూడా 1925లోనే పుట్టింది. ఏదైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన త్యాగాలు. బీసీ కులగణనపై తమ వైఖరి ఏంటో బీజేపీ పార్టీ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గురువారం నాడు కుమ్మరి సంఘం నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన నివాసంలో కలిశారు. బీసీలు ముఖ్యంగా కులవృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాల మద్దతునిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులకు కుదేలు చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నా బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదని సూచించారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతోందని, కానీ కేంద్రం ఆ దిశగా అడుగులు వేయకపోవడం అంటే బీసీలపై ప్రేమ లేనట్లే మనం అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు బొల్ల శివశంకర్, తెలంగాణ రాష్ట్ర శాలివాన సంఘం నాయకులు నరేష్, నిమ్మలూరి శ్రీనివాస్, రేపాక రాంబాబు, రావుకోల్ ఎన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఆరికటక సంఘం నాయకులు హాంకరి, సురేందర్, జహంగీర్, పరమేశ్వర్, వెంకటేష్, అఖిల్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. 2025 క్రైమ్ రేట్ తగ్గించడంతో పాటు ప్రజలకు జవాబుదారీతనంగా పారదర్శకంగా సేవలు అందిస్తామని వెల్లడించిన ఎస్పీ అశోక్ కుమార్. జగిత్యాల జిల్లాలో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త క్రైమ్ రేట్ పెరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా పనిచేసి క్రైమ్ రేట్ తగ్గించడంతో పాటు పోలీసింగ్ విధానం విస్తృతం పరుస్తామన్నారు. జగిత్యాలలో ఈ రోజు పోలీస్ వార్షిక నివేదికను ఎస్పీ అశోక్ కుమార్ విడుదల చేశారు. గత ఏడాది 4999 కేసులు నమోదైతే ఈ సంవత్సరం 5919 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అత్యధికంగా జగిత్యాల టౌన్ పీఎస్సీలో 791 కేసులు నమోదైతే అతి తక్కువగా బీర్పూర్ పీఎస్సీలో 120 కేసులు నమోదయ్యాయని చెప్పారు. గతంతో పోలిస్తే చోరీలు, రేప్ కేసులు తగ్గగా కిడ్నాప్ కేసులు పెరిగాయన్నారు. ప్రాపర్టీకి సంబంధించిన 373 నమోదు కాగా 182 కేసులు డిటెక్ట్ చేశామని, 76,76,600 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేశామని చెప్పారు. ఈ సంవత్సరం 451 రోడ్డు ప్రమాదాలు జరగగా 176 మంది మృతి చెందారని, 426 మంది గాయపడ్డారని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు 45.65% పెరిగాయని చెప్పారు. ఈ సంవత్సరం 1289 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 8,58,55,559 రూపాయలు బాధితులు పోగొట్టుకోగా 1,12,40,544 రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. మరో 1,27,00,000 రూపాయలు హోడ్లో పెట్టించామని తెలిపారు. రాబోయే 2025 సంవత్సరంలో మరింత పటిష్టంగా పోలీసింగ్ విధానంతో పనిచేస్తామన్నారు. శాంతి భద్రతలు కాపాడటంతో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేలా కృషి చేస్తామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది మనది అండ్ విచ్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ హౌ రిపోర్టింగ్ హ్యాస్ బీన్ డన్, what kind of detection we have did and other activities from our police department. So దీనికి మనం ఈ క్రైమ్ ప్రెస్ మీట్లో మనం హైలైట్ చేస్తాం. సో దిస్ ఇయర్ విత్ ది గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ విత్ ది guidance and with the directions of the Honorable CM sir, mana DGP sir, mana ADGP LNO sir and mana IG sir, వాళ్ళ సూపర్విజన్ అండ్ మన గైడెన్స్ కింద మనం ఈ ఇయర్ అన్ని బందోబస్తు
and elections and other challenges we have completed peacefully. So there is no major issues that happened this year in our district. Crime కోసం మనం చెప్తే ఈ ఇయర్ there is a registration of 920 more FIRs. In that majority మనం చూస్తే grave ఎట్లా లేదు, బట్ నాన్ గ్రేవ్ కేసెస్ రిపోర్టింగ్స్ ఆర్ మోస్ట్లీ ల్యాండ్ సంబంధించి కేసెస్ 323 ల్యాండ్ సంబంధించి గుడివా కేసెస్ ఉన్నాయి అండ్ పెటీ ఇష్యూస్ కేసెసే ఉన్నాయి ఇంక్రీజ్. సో ఆల్సో ఇట్ షోస్ దాట్ వీఆర్ రిజిస్టరింగ్ free FIR, that is we are converting the complaints into FIR. So it is from police department we have to provide this kind of service to the people that their complaint should be registered and proper inquiry and investigation should happen on their complaint. So it's a good thing that the registration of FIR being increased. Murder and murder of gain lo chuste ee sari there is a decrease in the murders and murder of gain, and similarly there is a decrease in the 307 cases, attempt to murder cases, robbery cases and rape case also. These murder cases mostly are because of this family dispute, money dispute, land dispute and sexual jealousy also. There is nothing very sensational murder case. Next property offense property cases manam chuste year there are 373 cases which were reported, and దీంట్లో 48% cases were detected, and out of 2,48,00,000 the 76,000 were recovered. So and SC/ST case మనం చూస్తే there is a registration of 116 cases which are registered this year. And second, the enforcement side, mostly మనం enforcement ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద చాలా ఎక్కువ చేసాం. అదర్ దెన్ దాట్ PDS కేసెస్, అండ్ కేసెస్, గేమింగ్ యాక్ట్ కేసెస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ మనం చాలా బాగా చేసాము ఈసారి. డ్రంక్ అండ్ డ్రైవ్ మనం చెప్పిన అది మోస్ట్లీ యాజ్ because of drunk and drive, lot of accidents and both fatal and non-fatal cases, there are chances to increase. For decreasing that, we are giving a special focus on drunk and drive cases. So last year compared cheste, last year it was 5,831 drunk and drive. This year it was increased to 7,000 drunk and drive. And the good thing is 10 cases low. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీఎం వ్యవహారాల ఇన్ఛార్జ్ వేం నరేందర్ జన్మదిన వేడుకలు. కరీంనగర్ సూడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. జగిత్యాలలో అమానవీయ ఘటన, ఆస్తి లాక్కొని శవాన్ని వదిలేసిన కొడుకులు, పోలీసులు కేసు నమోదు. జీటీపీల స్పెషల్ ఫోకస్. వేములవాడలో అన్యమతస్థుల ప్రచారం, ఆలయ ఆవరణలో క్రిస్మస్ సందర్భంగా చికెన్ రైస్ కలకలం. వేములవాడ రాజన్న ఆలయంలో దొంగల బీభత్సం, హుండీ నుంచి నగదు అపహరణ, వారంలో 2 సార్లు చోరీ జగడం, భద్రతా వైఫల్యంపై విమర్శల వెల్లువ. కరీంనగర్లో ఘనంగా సిపిఐ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలు, నగరంలో రెడ్ డ్రెస్తో కవాతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.